హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మే 17, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో మే 17, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూస్తే మనకు హెడ్లైన్స్ వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అండి. అంటే ప్రతి సంవత్సరం కూడా మే 17ని మనకు 2 ఇంపార్టెన్స్ డేస్ ఉంటాయి, వాటిని రెండు కలపడం జరిగింది. ప్రపంచ టెలికమ్యూనికేషన్ల దినోత్సవం మరియు సమాచార అంటే సమాచార సమాజ దినోత్సవం లేదా సమాచార దినోత్సవం అని చెప్పేసి ఒక దినోత్సవాన్ని మనకి ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. దానికి సంబంధించిన విషయం అంటే అది ఒక దానికి ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ చూద్దామండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి డెంగ్యూ పైన అంటే డెంగ్యూ సంబంధించినటువంటి డెంగీ లేదా డెంగ్యూ అని చెప్పేసి అంటాం. ఎడీస్ ఈజిప్టి అని చెప్పేసి ఒక సంబంధించిన ఒక దోమకాటు వల్ల వచ్చే ఒక వ్యాధి డెంగ్యూ, అది డెంగీ అంటాం. దానికి ఒక కొత్త వ్యాక్సిన్ వచ్చింది, అంటే WHO దానికి అప్రూవ్ చేయడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దామండి. డెంగ్యూ ప్రివెన్షన్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఏ సేఫర్ టుమారో అనే ఒక సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఒక ఇతివృత్తంతో మే 16ని జాతీయ డెంగ్యూ దినోత్సవం నేషనల్ డెంగ్యూ డేగా జరుపుకోవడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు అదే దానికి క్యూడెంగ్ యొక్క టీకా పేరు వచ్చేసి క్యూడెంగా లేకపోతే టీఏకే 003 అని చెప్పేసి అంట. అలాంటి నేపథ్యం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ప్రపంచంలో అతి పొడవైన స్ట్రైట్ రోడ్ని అభివృద్ధి చేయడం జరిగింది ఒక దేశంలో. అది గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డుకి రావడం జరిగింది. గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్. ఓకేనా, ప్రపంచంలో అతి పొడవైన స్ట్రైట్ రోడ్ గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డుకి వెళ్ళింది అన్నమాట. గతంలో ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి రికార్డు ఏదైతే ఉందో పొడవైన స్ట్రైట్ రోడ్ రికార్డు, ఇప్పుడు ఈ రికార్డు అధిగమించడం జరిగిందనమాట. అది నేపథ్యం. అంతేకాకుండా గ్రీన్ అమోనియా అంటే ఒక అమోనియాని ఏదైతే వివిధ సంబంధించినటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి అమోనియాని రసాయనిక పరిశ్రమలో వాడుతూ ఉంటారు. మరి అలాంటి గ్రీన్ అమోనియా అంటే అర్థం ఏంటంటే పర్యావరణానికి అనుకూలమైనటువంటి అమోనియా ఈ యొక్క రసాయనాన్ని కెమికల్ని ఒక గ్రీన్కో అనే సంస్థ మన దేశంలో అభివృద్ధి చేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్లాంట్ని ఏర్పాటు చేస్తుంది అనమాట. అక్కడ ఏర్పాటు అవుతున్నటువంటి ఆ గ్రీన్కో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ గ్రీన్ అమోనియాని ఒక దేశం ఎగుమతి చేసుకోవడానికి సిద్ధమైంది. ఆ విషయంలో ఒక ఒప్పందం జరిగింది. అదే యారా క్లీన్ అనే సంస్థ నార్వే దేశం చెందింది అండ్ గ్రీన్కో సంస్థ ఇది భారతదేశం చెందిన ఈ సంస్థల మధ్య ఒక ఒప్పందం జరిగింది. రస్కిన్ బాండ్ అండి. గతంలో 2021లోనే రస్కిన్ బాండ్కి కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఇవ్వడం జరిగింది. అది 2024లో అతనికి ప్రదానం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ అయినటువంటి మాధవ్ కౌశిక్ అండ్ కేంద్ర సాహిత్య అకాడమీకి సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు. ఇలాంటి నేపథ్యంలో మనకి ఈ రస్కిన్ బాండ్ ఎవరు అని చెప్పేసి అంటే మన భారత ఆంగ్ల రచయిత, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మరి వీరు చిన్నపిల్లల పుస్తకాలు రాయడంలో ప్రపంచంలోనే ఒక పేరొందినటువంటి రైటర్గా రస్కిన్ బాండ్ గుర్తించబడ్డారన్నమాట. ఇవి మనకి మే 17, 2024లో ఉన్నటువంటి హెడ్లైన్స్ అండి. వీటిపైన వివరణ చూద్దామండి. ఇక్కడ వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ డే ప్రతి సంవత్సరం కూడా మే 17 ఎవ్రీ ఇయర్ మే 17ని మనం మే 17ని ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అని జరుపుకుంటాం. అంటే టెలికమ్యూనికేషన్ ద్వారా టెలిఫోన్ ద్వారా టెలిగ్రాఫ్ ద్వారా కమ్యూనికేషన్ జరగడమే టెలికమ్యూనికేషన్ అంటున్నాం. మరి ఇది దీనికి మనకు సమాజానికి ఉపయోగపడాలి, సమాజంలో సమాచారానికి ఉపయోగపడాలి అనే విషయంతో కలుపుకొని వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే ఇన్ఫర్మేషన్ సొసైటీ డేని ప్రతి సంవత్సరం కూడా మే 17 నిర్వహిస్తారనమాట. ఓకేనండి. మరి మే 17, 2024 మరి వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే యొక్క ఇతివృత్తం ఏందని చెప్పేసి అంటే ఇది డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి. డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక ఇతివృత్తంతో అంటే డిజిటల్ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే డిజిటల్గా మనం ఈరోజు అంటే మనం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఈ మొబైల్ టెక్నాలజీ కానివ్వండి, 5th జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ కానివ్వండి, ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ కానివ్వండి, క్లౌడ్ మ్యాపింగ్ కానివ్వండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా డిజిటల్ ఇన్నోవేషన్ కిందకు వస్తాయి. ఈ డిజిటల్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఈ డిజిటల్ ఇన్నోవేషన్ అనేది ఏంటంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఉపయోగపడాలి, అంటే సుస్థిర అభివృద్ధికి ఉపయోగపడాలి.
అంటే సుస్థిరాభివృద్ధి అంటే డిజిటల్ ఇన్నోవేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సో సుస్థిరాభివృద్ధి కొరకు డిజిటల్ ఆవిష్కరణలు అని అర్థం వస్తుందండి. అంటే సుస్థిరమైన అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే వెంటనే గుర్తుకొస్తుంది మనకి ఏంటంటే సో మరి 2015లో ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వీటిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అంటాం. మరి ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటంటే 17 అనమాట, 17 గోల్స్ అనమాట. వాటిని చేరడానికి ఐక్యరాజ్య సమితికి పెట్టుకున్నటువంటి గడువు ప్రొజెక్టెడ్ ఒక టార్గెట్ వచ్చేసి 2030 అండి. 2030 ఒక టార్గెట్ పెట్టుకొని సో ఇక్కడ సుస్థిరాభివృద్ధిని ఆ లక్ష్యాలు చేరాలన్నమాట. ఆ లక్ష్యాలను చేరే విషయంలో అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ అని చెప్పొచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అన్ని రంగాల్లో అంటే ఈ 17 ఏదైతే మనం అనుకుంటున్నామో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాటిని చేరాలి 2030 అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి నేపథ్యంలో డిజిటల్ ఇన్నోవేషన్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఉపయోగపడుతుంది. ఎందుకు మనం ఇంతసేపు చెప్పుకుంటున్నామంటే దాన్ని కొంచెం మన మైండ్లోకి ఇంజెక్ట్ చేసుకోవడం అనమాట. డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ మధ్యలో ఏ ఇతివృత్తం చూసినా అంటే అంత ఐక్యరాజ్య సమితి ఇచ్చే ఏదైతే ముఖ్యమైన దినోత్సవాలు ఉన్నాయో లేదా ప్రపంచ దినోత్సవాలు ఉన్నాయో ఈ వరల్డ్ ఇంపార్టెంట్ డేట్స్లో మనకు ఎక్కువ నేషనల్ ఇంపార్టెంట్ డేట్స్లో కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదం అయినా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఒక ఎందుకోసం అంటే ఈరోజు ఏ ప్రభుత్వ కార్యక్రమం తీసుకున్నా, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ చేసుకున్నా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తోనే లింక్ చేస్తూ సో ఏమవుతుందంటే ఒక గవర్నమెంట్ స్కీమ్స్ని ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు. కాబట్టి సో డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ డే అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అండి. ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అని చెప్పేసి అంటే ఇన్ఫర్మేషన్ సొసైటీ డే యొక్క ఇతివృత్తంగా చెప్పుకుంటున్నామండి. ఓకేనా. సో మరి ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు సమాజ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇక టెలికమ్యూనికేషన్ అంటే మనకు వెంటనే గుర్తుకొస్తుంది ఈ యొక్క ట్రాయ్ అనే సంస్థ అండి. 1997లో ట్రాయ్ అనే సంస్థ నెలకొల్పడం జరిగింది. 1997లో ట్రాయ్ అంటే ఏంటంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మరి ట్రాయ్ ఏర్పాటు చేయబడింది 1997లో. దీని ద్వారానే మరింతగా ఈ యొక్క టెలికాం రంగం పైన నియంత్రణ కానివ్వండి, అభివృద్ధి చేసుకోవడం కానివ్వండి, డాటా విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రాయ్ చూసుకుంటుంది. మరి ఇలాంటి ట్రాయ్కి ప్రజెంట్ చైర్మన్గా అంటే రీసెంట్గా పీడీ వాఘేల్ అనేవారు ఉండేవారు. ఈ పీడీ వాఘేల్ స్థానంలో ట్రాయ్కి కొత్త చైర్మన్గా అనిల్ కుమార్ లహోతి ఏకే లహోటి సో నియమితులు కావడం జరిగిందని. అనిల్ కుమార్ లహోతి సో ప్రజెంట్ ట్రాయ్ చైర్మన్గా పనిచేస్తారు అనమాట. అది మనకి ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ డే మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ డే యొక్క ఇతివృత్తంగా మనం చూసుకుంటున్నామండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. అండ్ నెక్స్ట్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి మే 17 అయితే వరల్డ్ టెలికమ్యూనికేషన్ జరుపుకుంటే మే 16 ఎలా జరుపుకుంటున్నామంటే మనం నేషనల్ డెంగ్యూ డేగా జరుపుకుంటామండి. నేషనల్ డెంగ్యూ డే అని చెప్పేసి అంటే ఈ యొక్క ఏడీస్ ఈజిప్టి అని చెప్పేసి అంటామండి. ఏడీస్ ఈజిప్టి ఈ యొక్క ఈ సంబంధించినటువంటి దోమకాటు వల్ల మనకి అందులో అలాంటి పారాసైట్స్ ఉన్నాయనుకోండి సో డెంగ్యూ వ్యాధి అనేది మనకు వస్తుంది. ఏదైతే ప్లేట్లెట్స్ అని చెప్పి అంటాం, రక్త పలికలు అని చెప్పేసి అంటాం, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్న నేపథ్యం ఉంటుంది అనమాట డెంగ్యూలో. మరి ఇలాంటి డెంగ్యూ పైన అవేర్నెస్ ఇచ్చే ఉద్దేశంతో సో మనకి ఇక్కడ ఏంటంటే నేషనల్ డెంగ్యూ డే జరుపుకుంటాం. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ అనేది ఉంది. గతంలో డెంగ్యూ వ్యాక్సిన్ అనే ఒక టీకా కూడా వచ్చింది. ప్రపంచంలో కొన్ని దేశాలు అమల్లో కూడా తెచ్చాయి డెంగ్యూ వ్యాక్సిన్ అనే టీకా నొక్కన. మరి అంతేకాకుండా ఇప్పుడు WHO మరో టీకాను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో నేషనల్ డెంగ్యూ డేకి ఇంపార్టెన్స్ ఉంది. అయితే 2 ఇతివృత్తాలు ఉన్నాయి అనమాట నేషనల్ డెంగ్యూ డేకి. మనం ఒకటి ఏంటంటే డెంగ్యూ ప్రివెన్షన్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది సేఫర్ టుమారో అని చెప్పేసి ఇది మనకి ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు ఇచ్చిన నినాదం. మన భారతదేశ మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వచ్చిన నినాదం ఇతివృత్తం ఏంటంటే కనెక్ట్ విత్ ద కమ్యూనిటీ కంట్రోల్ డెంగ్యూ. అంటే సమాజంతో మనం ఒక అనుసంధానం కావాలి, కనెక్ట్ కావాలి. అవి ఏం చేయాలంటే ఇక్కడ కంట్రోల్ డెంగ్యూ అని చెప్పి డెంగ్యూని నియంత్రణ చేయాలి అని ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఇక్కడ డెంగ్యూ ప్రివెన్షన్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఏ సేఫర్ టుమారో అనే ఇతివృత్తంతో సో అది ఇది అంటే మన ఎగ్జామ్లో ఏం చేయాలంటే మనకు సంబంధించినటువంటి ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి ఒక ఇతివృత్తం అనమాట. డెంగ్యూ ప్రివెన్షన్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది సేఫర్ టుమారో అని చెప్పేసి అన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సపరేట్గా నేషనల్ డెంగ్యూ డేకి కనెక్ట్ విత్ కమ్యూనిటీ కంట్రోల్ డెంగ్యూ. ఎందుకోసం అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ జూలై మాసాన్ని కూడా డెంగ్యూ మాసంగా జాతీయ డెంగ్యూ మాసంగా ప్రకటిస్తారనమాట. ఎందుకోసం అంటే ఈ మస్కిటో ప్రివెన్షన్ గురించి కొన్ని మనకి మాసాలు ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ మంత్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలని మన భారత ప్రభుత్వం మన మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ
ఫ్యామిలీ వెల్ఫేర్ ఎలా ప్రకటిస్తుందంటే ఇట్ ఇస్ అ మంత్ ఆఫ్ ది న్యూట్రిషన్, అంటే పోషణ మాసంగా ప్రకటిస్తుంది అనమాట, పోషణ మాసంగా. సో ఇలాంటి నేపథ్యంలో మరి కనెక్ట్ విత్ ద కమ్యూనిటీ అండ్ కంట్రోల్ డెంగ్యూ అనేది మే 16 నేషనల్ డెంగ్యూ జాతీయ డెంగ్యూ దినోత్సవం యొక్క ఇతివృత్తంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆప్షన్స్ బట్టి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అంటే మనకి ఎప్పుడంటే ఒకసారి వారోత్సవాలపైన అడుగుతాడు, ఒక్కోసారి మంత్ ఇంపార్టెంట్ డేట్స్లో ఒక్కోసారి అయితే ముఖ్యమైన తేదీలు ఉంటాయి, ముఖ్యమైన వారోత్సవాలు ఉంటాయి, అండ్ ముఖ్యమైన సంబంధించినటువంటి మాసాలు ఉంటాయి. అంటే ముఖ్యమైన మాసాలు అంటే ఇంపార్టెంట్ మంత్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత చెప్పుకున్నాం, మంత్ ఆఫ్ ది జూలై, ఎవ్రీ ఇయర్ జూలై మంత్ని మనం ఎలా జరుపుకుంటామంటే ఇట్ ఈస్ ఒక అవేర్నెస్ అబౌట్ ద ఒక డెంగ్యూ అనమాట. అంటే డెంగ్యూ ఒక అవగాహన మాసంగా, డెంగ్యూ అవగాహన మాసంగా జరుపుకుంటారు. డెంగ్యూ అవగాహన మాసంగా ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి అంటే డెంగ్యూ అవగాహన మాసంగా అంటే ఇది జూలై నెలలో జరుపుకుంటారు. అదే సెప్టెంబర్ చూడండి, సెప్టెంబర్ నెల ఎలా జరుపుకుంటామంటే మంత్ ఆఫ్ ది న్యూట్రిషన్గా జరుపుకుంటామండి. మంత్ ఆఫ్ ది న్యూట్రిషన్ అంటే ఇక్కడ ఏంటంటే పోషణ మాసంగా, మంత్ ఆఫ్ ది న్యూట్రిషన్గా ఇది జరుపుకోవడం అయితే జరుగుతుంది అనమాట, సెప్టెంబర్ మాసాన్ని. ఇది ఒక విషయం. ఇప్పుడు మనకు చూడండి ఆగస్టు మొదటి వారం, ఇప్పుడు ఆగస్టు మొదటి వారం ఉంది, ఆగస్టు మొదటి వారాన్ని ఇది ఎలా జరుపుకుంటామంటే ఆగస్టు 1 to 7 అంటే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్, అంటే ప్రపంచ తల్లిపాల వారోత్సవం అండి. ప్రపంచ తల్లిపాల వారోత్సవంగా జరుపుకుంటాం, తల్లిపాల వారోత్సవంగా ఆగస్టు 1 నుండి 7 మనకి జరుపుకుంటున్న నేపథ్యం ప్రపంచ తల్లిపాల వారోత్సవం అని చెప్పేసి అంటామండి. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్ 4 to 10 ఉంది, అక్టోబర్ 4 to 10 ఎలా జరుపుకుంటామంటే ఇది దిస్ వీక్ వి సెలబ్రేట్ యాజ్ ఏ వరల్డ్ స్పేస్ వీక్ అండి. వరల్డ్ స్పేస్ వీక్ అంటారు. స్పేస్ వీక్ అంటే ప్రపంచ అంతరిక్ష వారోత్సవం అని చెప్పేసి అంటామండి, ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా మనకి అక్టోబర్ 4 to 10 మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇలా ఇంపార్టెన్స్ పైన మనం ఒక డేస్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇంకా డెంగ్యూ గురించి మరొక అప్డేట్ ఉంది. ఏంటంటే డెంగ్యూ డిసీజ్ తమ దేశంలో ఎక్కువైందని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక దేశం ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీని, అంటే ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించుకుంది. మరి ఏ దేశం 2024లో డెంగ్యూ డిసీజ్ కారణంగా మెడికల్ ఎమర్జెన్సీని, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించుకుంది? ఆరోగ్య అత్యవసర పరిస్థితి అండి, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించుకుంది అని చెప్పేసి అన్నప్పుడు ఏ దేశం తెలుసా అండి? పెరు దేశం అండి. పెరు దేశం అలా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించింది డ్యూ టు ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ ది డెంగ్యూ డిజీజ్ ఇన్ ద కంట్రీ అనమాట. ఓకేనా. ఈ నెక్స్ట్ మనం మరికొంత అప్డేట్స్ చూద్దాం డెంగ్యూ విషయంలో. క్యూడెంగా అంటామండి, ఇది ఒక టీకా పేరు, లేదా దీనే టీఏకే అంటే శాస్త్రీయంగా దీన్ని ఏమంటారంటే టీఏకే 003 అని చెప్పేసి ఒక టీకా అండి. ఈ టీకా అనేది ఏంటంటే డెంగ్యూ టీకా అండి, డెంగ్యూ నివారణకు ఉపయోగిస్తారు ఈ టీకాను. ఇది మనకు జపాన్ దేశానికి చెందినటువంటి తకేడా అనే సంస్థ దీన్ని రూపొందించడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, జపాన్ దేశం చెందినటువంటి తకేడా సంస్థ దీన్ని రూపొందించింది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ 6 నుండి 16 సంవత్సరాల వయసు వాళ్ళు ఈ టీకాను ఒక 2 డోసులుగా వేసుకోవాలి, అంటే పీరియడ్ అంటే టైం ఇస్తూ 2 డోసుల టీకా. ఇది 4 రకాల డెంగీ రోగాలకి ఇది కారణమవుతుంది అనమాట. అంటే డెంగీలో కూడా దానికి సంబంధించినటువంటి స్ప్రెడ్డింగ్ బట్టి, పారాసైట్ని బట్టి కూడా ఏంటంటే వేరియంట్స్ అంటే ఏదైతే మనకు వేరియంట్స్ ఉంటాయో డెంగీలో దాని ప్రకారం 4 రకాల డెంగీలు ఉంటాయి. అది 4 రకాల డెంగీలకి ఇది ఈ నివారణకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క టీఏకే 003 క్యూడెంగా అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి టీకా. ఇది WHO చేత ఆమోదించబడిందండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఆమోదించబడేటువంటి టీకా. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఈ యొక్క వ్యాక్సిన్స్ పైన మనకి ఈసారి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది. బికాజ్ ఎందుకోసం అంటే ఈ మధ్యలో కోవిషీల్డ్ టీకా ఒకటి ఉంది, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఇటీవల కాలంలో మనకి లండన్లోనే ఆ కోవిషీల్డ్ టీకాను అభివృద్ధి చేసినటువంటి ఎవరైతే ఆస్ట్రాజెనికా శాస్త్రవేత్తలు ఉన్నారో దీన్ని వాళ్ళు అంగీకరించడం కూడా జరిగిందనమాట. ఈ కోవిషీల్డ్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి. ఇది కరోనా టీకా. వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే ఇప్పుడు కోవాక్సిన్ టీకా కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళండి, BHU బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు తమ పరిశోధనలో తెలిసిందని చెప్పేసి ఇట్లా ఒక సంబంధించిన న్యూస్ పేపర్లో రావడం జరిగిందనమాట. బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు కూడా కోవాక్సిన్ టీకా ఏదైతే ఉందో అది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, కొంతవరకు కొన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చినాయని చెప్పేసి వాళ్ళు ఒక పరిశోధన దశలో విధంగా చెప్పడం జరిగిందనమాట. ఇలా టీకాల విషయంలో మనకు ఉంది. ఎప్పుడు లేని విధంగా మనం చూసినట్లయితే చికెన్ గున్యా టీకాను కూడా ఇటీవల కాలంలో కొన్ని దేశాలు అభివృద్ధి చేశాయండి. చికెన్ గున్యా
ఈ చికెన్ గున్యా టీకాని సో ఎవరు అభివృద్ధి చేయడం జరిగిందంటే చికెన్ గున్యా టీకా అంటే ఆ టీకా పేరు ఇక్చిక్ అండి. ఇక్చిక్ అనేది టీకా. ఈ ఇక్చిక్ టీకాని అభివృద్ధి చేసిన సంస్థ మనకి ఫ్రాన్స్ దేశం అన్నమాట. ఫ్రాన్స్ దేశం చెందినటువంటి పాల్నేవా అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేస్తే తొలిసారిగా ఇక్చిక్ టీకాని ఏ దేశం అమల్లోకి తేవడం జరిగిందంటే అమెరికా దేశం ఇది తమ యొక్క ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇటీవల కాలంలో మలేరియా సంబంధించిన టీకాలు ఏవైతే ఉన్నాయో, మలేరియా నివారణకు ఉపయోగపడే టీకాలు ఏవైతే ఉన్నాయో అవి RTS కానివ్వండి, లేకపోతే R21 కానివ్వండి, దీన్ని మనం మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాం. R21 ఇలాంటి సంబంధించినటువంటి ఏదైతే టీకాలు ఉన్నాయో ఇలాంటి సంబంధించిన టీకాలని WHO ఆమోదం ముద్ద వేయడం జరిగింది. సో మరి R21 టీకాను, సో RTS అనే టీకాను. అయితే మరి ఈ టీకాలని ప్రపంచంలో ఫస్ట్ టైం అన్నమాట ఒక దేశం, అది కామెరూన్ దేశం ప్రపంచంలో ఫస్ట్ టైంగా ఏం చేసిందంటే మలేరియా టీకాని తమ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అనమాట. అలాంటి నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో చాలా ఇంపార్టెన్స్గా ఈ విషయం ఉంటాయండి టీకా విషయంలో. సో డెంగ్యూ దినోత్సవం ఏంది, డెంగ్యూ సంబంధించిన విశేషాలు డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఉంది, మాది ఒక పరిశోధన వచ్చిందండి. ఏంటి ఆ పరిశోధన అంటే ఎలినినో సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఈ యొక్క ఎలినినో అంటే ఇక్కడ సముద్ర వాతావరణం వేడెక్కి సముద్రం పైనటువంటి ఏదైతే పొరలు ఉంటాయో మొత్తం విండ్స్ ఏవైతే ఉంటాయో సంబంధించిన గాలి ఉంటాయో ఆ గాలి అంతా వేడెక్కుతుంది అనమాట. వేడెక్కి ఏమవుతుందంటే ఏవైతే వ్యాపార పవనాలు అంటాం, ట్రేడ్ విండ్స్ అని చెప్పేసి అంటాం, వాటిని ఆపేస్తుంది అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి వర్షపాతం అనేది తక్కువ అయిపోతుంది. ఇలాంటప్పుడు ఏమవుతున్న సందర్భం అంటే ఎల్నినో ప్రభావం ద్వారా కూడా ఈ యొక్క ఎండలు ఎక్కువ అయిన సందర్భంలో దోమలు ఆ విధంగా అయ్యి డెంగీ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఒక పరిశోధన తెలిసిందనమాట. ఒక పరిశోధన జరిగింది. అది దాని ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ అని చెప్పేసి ఒక పరిశోధన ఇటీవల అంటే ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ అని చెప్పేసి ఒక నివేదిక ద్వారా విషయం ఏమైందంటే హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఎల్నినో అనే ఒక సంబంధించినటువంటి సముద్ర వాతావరణం వేడెక్కడం ద్వారా కూడా ఈ యొక్క డెంగీ అనేది పెరుగుతుంది. డెంగీ ఎందుకని పెరుగుతుందంటే దోమలు పెరుగుతున్నాయి కాబట్టి డెంగీ పెరుగుతుందని చెప్పేసి ఒక పరిశోధన ఉంది. ఒకసారి అట్లా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అడగడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా అంటే క్రింది ఏ సముద్రం వేడెక్కడం ద్వారా ఎలినినో ప్రభావం ద్వారా డెంగీ వ్యాధి పెరుగుతుంది, డెంగీ కేసులు పెరుగుతాయని చెప్పేసి ఈ యొక్క సర్వే వచ్చిందని చెప్పేసి అంటే హిందూ మహాసముద్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకో, ఇండియన్ ఓషన్ బేసిన్ వైడ్ అని చెప్పేసి ఒక నివేదిక అనమాట. ఓకేనండి. అలా కూడా మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. ఓకేనా. ప్రపంచంలో అతి పొడవైనటువంటి స్ట్రైట్ రోడ్ అండి, అంటే స్ట్రైట్ రోడ్ అనమాట. స్ట్రైట్ అంటే తెలిసి మీకు మొత్తం చక్కగా ఇక ముందుకు వెళ్ళిపోతుంది అనమాట, ఎలాంటి మలుపులు లేకుండా ఉంటుంది అనమాట ఆ రోడ్డు. ఇది మనకి ఎక్కడ ఏర్పాటు చేసిరంటే ఇది ఓకేనా సౌదీ అరేబియాలో అండి. ఇది సౌదీ అరేబియాలో నిర్మించడం జరిగింది. సో ఇది మనకి 256 కిలోమీటర్లు నిర్మించారండి. 256 కిలోమీటర్స్ అండి. 256 కిలోమీటర్లు నిర్మించడం జరిగింది. ఇది సౌదీ అరేబియాలో హరాద్ అనే ప్రాంతం నుండి అండ్ UAE బార్డర్లో ఉన్నటువంటి ఒక ఆల్ బాతా ఈ సంబంధించినటువంటి ఒక బార్డర్ అంటే UAE బార్డర్ వరకు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బార్డర్ వరకు కూడా సరిహద్దు వరకు నిర్మించడం జరిగింది. ఇది సౌదీ అరేబియాలోని ఆ యొక్క స్టేట్ రోడ్కి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే రబు హాల్ కాలీ హెడారి అనే ఒక రోడ్గా హైవేగా పెట్టడం జరిగిందనమాట. సో గతంలో ఈ రికార్డు ఏంటంటే ఆస్ట్రేలియా దేశంలో రికార్డు ఉండే పశ్చిమ ఆస్ట్రేలియా అండ్ దక్షిణ ఆస్ట్రేలియా దేశాలను కలిపే విధంగా హైవేని నిర్మించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే తొలి స్టేట్ రోడ్గా పొడవైన రోడ్గా 146 కిలోమీటర్లు ఉండేది. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ ది రికార్డు ఉండే అనమాట. ఆ రికార్డుని ఇప్పుడు ఇది 146 కిలోమీటర్లతో పొడవైనటువంటి స్టేట్ రోడ్ రికార్డు ఆస్ట్రేలియాలో ఉంటే ఇప్పుడు ప్రపంచంలోనే ఈ రికార్డుని అధిగమించినటువంటి దేశం వచ్చేసి సౌదీ అరేబియా 256 కిలోమీటర్లతో. ఇది మనకేంటంటే ఇది సూపర్లేటివ్స్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రథములు అనే టాపిక్ అత్యున్నతమైనవి అంటాం. అత్యున్నతమైనవి, లోతైనవి, ఎత్తైనవి, ఇలా లాంగెస్ట్, డీపెస్ట్, లేకపోతే స్మాలెస్ట్, లీస్ట్, హైయెస్ట్, టాలెస్ట్ అన్నప్పుడు ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పేసి అంటాం అనమాట. తొలిసారిగా ఇలాంటి జరుగుతున్న పరిణామాలు ఇవి మనకి ఎగ్జామినేషన్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యం ఉంటుంది. ప్రపంచంలోనే తొలిసారిగా జరిగినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రపంచంలో తొలిసారి ఇటీవల కాలంలో ఒక దేశం రెయిన్ ట్యాక్స్ని తీసుకొచ్చింది. అలా ప్రపంచంలో ఇప్పుడు ఎత్తైన ప్రాంతంలో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మరి సేలా ప్రాంతంలో 2 సొరంగాలు నిర్మించడం జరిగింది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు. వెరీ సూన్గా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు
ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఒక మార్గాన్ని నిర్మిస్తున్నారు మరి శంకులా పాస్ అని చెప్పేసి ఇలా. సో అలాంటి మనకి ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు రెయిన్ ట్యాక్స్ ప్రపంచంలో తొలిసారిగా రెయిన్ ట్యాక్స్ని విధించినటువంటి దేశం వచ్చేసి కెనడా దేశం మనకి ఏప్రిల్ 1, 2024 నుండి. ఇలాంటి అన్నీ కూడా సూపర్లేటివ్ కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో పొడవైనటువంటి స్ట్రైట్ రోడ్ ఏది అంటే అది ఇక్కడ రికార్డ్ పొందింది గిన్నీస్ రికార్డ్ అంటే అది ఒక సౌదీ అరేబియాలో అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. యారా క్లీన్ మరియు గ్రీన్కో మధ్య ఒప్పందం అండి. ఈ యారా క్లీన్ సంస్థ అనేది నార్వే రాజధాని ఓస్లో కేంద్రంగా ఉన్నటువంటి ఏర్పాటైనటువంటి సంస్థ. ఈ సంస్థ మనకి మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడలో ఉన్నటువంటి అంటే గ్రీన్కో అనే సంస్థ అంటే గ్రీన్కో ఒక యూనిట్ వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. అంటే కాకినాడలో గ్రీన్కో యూనిట్ నిర్మాణం చేస్తున్నారు. ఇది గ్రీన్ అమోనియాను అంటే గ్రీన్ అమోనియా అంటే ఏంటంటే పర్యావరణానికి హాని కలగని అమోనియాని వీళ్ళు అభివృద్ధి చేస్తారు అనమాట. ఇది ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది. ఇది పూర్తి కాబోతుంది 2030 నాటికి 2027, 2030 మధ్య అభివృద్ధి మొత్తం పూర్తి చేయబోతున్నారు 2 ప్లాంట్స్ని. ఇక్కడ మొత్తం కూడా ఈ అమోనియా ప్లాంట్ పూర్తయింది అనుకోండి, అలా 50% అమోనియా మాకే మీరు అమ్మాల్సింది అని చెప్పి ఒక కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. కాకినాడలో నిర్మిస్తున్నటువంటి ఇప్పుడు కాకినాడ ఒక జిల్లాగా ఉంది. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలలో కాకినాడ ఒక జిల్లా. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండింది. మరి కాకినాడ కాకినాడలో ఇది ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఇది నిర్మాణ దశలో ఉంది. మరి అమోనియా వివిధ రసాయన పరిశ్రమలకి ఎంతో అవసరం ఉంటుంది, ఔషధ పరిశ్రమలో అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఇది ఒక ఇంపార్టెన్స్ ఉంటే ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్గా ఒక కరెంట్ జాగ్రత్త అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా 2 రకాలు అది ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రాంతీయ అంశంగా చూసుకోకుండా ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంశంగా దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్గా. కాబట్టి ఇటీవల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. మరి గ్రీన్ అమోనియా ప్లాంట్ని ఏర్పాటు చేసిన సంస్థ ఏదంటే గ్రీన్కో యూనిట్ అనే సంస్థ. గ్రీన్కో యూనిట్ ఒక 2027, 2030 మధ్య ఉత్పత్తి చేయబోతున్నటువంటి ఈ గ్రీన్ అమోనియాని కొనుగోలు చేసే విషయంలో ఏ దేశం ఒప్పందం చేసుకుందంటే నార్వే దేశం. నార్వే రాజధాని ఓస్లోలో ఉన్నటువంటి ఏ సంస్థ ఒప్పందం చేసుకుందంటే యారా క్లీన్ అనే సంస్థ అండి. యారా క్లీన్ అనే సంస్థ ఒప్పందం చేసుకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం మనకు ఉంటుందండి. ఇక నార్వే గురించి మనం చెప్పుకుంటామండి. నార్వే మరి నార్వే రాజధాని వచ్చేసి ఓస్లో. అండ్ ఈ నార్వే ప్రాముఖ్యత మరికొంత ఉంటే మిడ్ నైట్ సన్ అని చెప్పేసి అంటాం. అంటే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా మిడ్ నైట్ సన్గా మనకి నార్వేని మనం పిలుస్తుంటాం. అంతేకాకుండా నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. మిగతా నోబెల్ బహుమతులను వచ్చేసి స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ప్రదానం చేస్తారు. మరి అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే అబెల్ అవార్డు అంటే గణిత శాస్త్రంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు వచ్చేసి అబెల్ అవార్డు అండి. అది ఒక నోబెల్ అవార్డు ఇన్ మ్యాథమెటిక్స్ ఇస్తారు. అది అబెల్ అవార్డుని ఏ దేశం ఇస్తుందంటే నార్వేనే ఇస్తుంది. మరి నార్వే ప్రపంచంలోని తొలి విత్తన భాండాగారం అనేది కూడా 2008లోనే నార్వేలోనే ఒక ద్వీపంలో ఒక ఐలాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒక సీడ్ బ్యాంక్గా ఉందన్నమాట. ఆ విషయం కూడా ఎక్కువ ఇంపార్టెంట్గా చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి. రస్కిన్ బాండ్ మన భారతదేశంలో పుట్టి మన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 1934లో పుట్టినటువంటి ఒక గొప్ప రైటర్ ఎవరంటే ఇంగ్లీష్ రైటర్ ఎవరు వచ్చేసి రస్కిన్ బాండ్ అండి. రస్కిన్ బాండ్ వీరికి 2021 సంవత్సరంలోనే సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఇచ్చారు. గతంలో వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యంలో 2024 అంటే 2021కి ఇచ్చినటువంటి అవార్డుని అతను ఆరోగ్యరీత్యా రాలేకపోయారు ఈ అవార్డు తీసుకురావడానికి. మరి ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ఎవరంటే అతను మాధవ్ కౌశిక్. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ అయినటువంటి చైర్మన్ కూడా అంటాం మాధవ్ కౌశిక్. మాధవ్ కౌశిక్ ఈ అవార్డుని వారికి అందజేయడం జరిగింది. మాధవ్ కౌశిక్తో పాటు కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా పనిచేస్తున్న వారు శ్రీనివాసరావు గారండి. వీరి సమక్షంలో ఇద్దరు కూడా ఈ అవార్డు ఈ యొక్క ఫెలోషిప్ని రస్కిన్ బాండ్కి అందజేయడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్గా ఈ విషయం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి రస్కిన్ బాండ్ రచనలు చాలా ఉన్నాయండి. చాలా చిన్నపిల్లల పుస్తకాలు, చిన్నపిల్లలు ఆకట్టుకునే విధంగా ఎన్నో అతను పుస్తకాలు రాయడం జరిగింది. ఇంగ్లీష్లో అంటే ఇతను ఒక ఇంగ్లీష్ రైటర్. ద గర్ల్ ఆన్ ది ట్రైన్, రూమ్ ఆన్ ద రూప్, ద రూమ్ ఆన్ ద రూప్, ద గ్రేట్ ట్రైన్ జర్నీ, ద బ్లూ అంబ్రిల్లా, రెయిన్ ఇన్ ద మౌంటైన్స్, రోడ్స్ టు ది ముస్సోరీ. ఇవన్నీ చూడండి ఈయన రచనలు ఎక్కువగా మనం చూసినట్టయితే పర్వతాలు వీటిపైన మనకు ఉంటాయి. ప్రకృతి పర్యావరణంలో చాలా మమేకమై ఉంటాయి అన్నమాట. ఈ యొక్క అందుకే ద గర్ల్ ఆన్ ద ట్రైన్
అంటే ట్రైన్లో గాల్లో వెళ్తున్నప్పుడు ప్రకృతి పర్యావరణం చూడడం. ద రూమ్ ఆన్ ద రూప్ అండి, రూప్ పైన రూమ్ ఉంటే ప్రకృతి ఎలా కనబడుతుంది. ద గ్రేట్ ట్రైన్ జర్నీ, ఏం జరుగుతుంది ట్రైన్ జర్నీలో. బ్లూ అంబ్రిల్లా, ఎట్లా అంటే మన ఆకాశం ఎలా ఒక అంబ్రిల్లాగా ఉన్న సందర్భం. రెయిన్ ఇన్ ద మౌంటైన్స్, అండ్ మౌంటైన్స్లో ఈ యొక్క రెయిన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. రోడ్స్ టు ది ముస్సోరీ, అంటే ముస్సోరీ ప్రాంతం ఏదైతే ఉందో ఉత్తరాఖండ్లో అంతా కూడా పర్వత ప్రాంతం, అవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయి రోడ్లు అని చెప్పేసి. అంటే అక్కడ చిన్నపిల్లల్ని బేస్ చేసుకొని ఎక్కువ పుస్తకాలు రాస్తుంటారు రస్కిన్ బాండ్ అనమాట. ఓకేనండి. సో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఇవ్వడం జరిగింది. పుస్తకాలు కూడా మనకి ఇంపార్టెంట్, ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ పుస్తకాలని మనం తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనండి. ఇక రూమ్ ఆన్ ది రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక నవలగా ఉందండి వారి యొక్క రచనలలో. వెరీ రీసెంట్ రచన, అంటే వెరీ రీసెంట్ బుక్ అంటే ద గర్ల్ ఆన్ ద ట్రైన్ అనేది వెరీ రీసెంట్ ఒక బుక్గా మనం చెప్పుకోవచ్చు రస్కిన్ బాండ్ రచనలో. ఎందుకోసం పుస్తకాలు రచయితలు అని చెప్పేసి అంటాం. అంటే బుక్స్ అండ్ ఆథర్స్లో ఈ సంబంధించినటువంటి పాయింట్ మనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దామండి, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఒక సంస్థ అండి. ఇది మనకేంటంటే నౌకల్ని, తర్వాత జలంతర్గాములు కానీ ఇవన్నీ షిప్లు ఇవన్నీ తయారు చేసే ఒక సంబంధించిన సంస్థ. ఇది ఒక బ్రిటిష్ వారి కాలం ఉన్నప్పుడు అప్పుడే ఇది మనకేంటంటే ఇది అభివృద్ధి చేశారు, అంటే ప్రారంభించారు. యాక్చువల్గా అప్పుడే ముంబైలో ఏర్పాటు చేశారు. 1934లో దీనికి ఈ పేరు పెట్టారు మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అని. 1960లో దీనికి మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ అంటే కేంద్ర రక్షణ శాఖ పరిధిలోకి తీసుకొని తర్వాత 2006లో దీని మినిరత్న 1 కేటగిరీ స్టేటస్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకోసం అంటే ఒక కంపెనీకి ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏవైతే ఉంటుందో ఆ కంపెనీ వచ్చే లావాదేవీల బట్టి, ఆదాయం బట్టి, అంటే దాని సమయ ప్రాఫిట్ని బట్టి మినిరత్న కేటగిరీ 1, మినిరత్న కేటగిరీ 2, ఒక తర్వాత ఒక నవరత్న, మహారత్న ఇలా స్టేటస్ ఇస్తూ ఉంటారు. ఇలా నవరత్న స్టేటస్, మహారత్న ఇలా మనకి మొత్తం మినిరత్న కేటగిరీ 2000 మినిరత్న కేటగిరీ 1 స్టేటస్ని 2006లో ఈ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్కి ఇవ్వడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ సంస్థ ఏర్పాటు అయిపోయి అంటే 1774లో దీన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు 2024 కాబట్టి సో 250 ఇయర్స్ కంప్లీట్ అయింది, 250 సంవత్సరాలు అయిందనమాట. అయితే 250 సంవత్సరాల క్రమంలో ఒక మనకి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అయినటువంటి గిరిధర్ అరమన్, ఎవరండి గిరిధర్ అరమన్ అండి, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి వచ్చేసి ఎవరండి గిరిధర్ అరమనే అనేవారు. సో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాయిన్ని, ఒక నాణాన్ని విడుదల చేయడం జరిగింది. అది 250 రూపాయల కాయిన్ అండి. ఇది ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఎడిషన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తే దాన్ని గిరిధర్ అరమనే ఈ సందర్భంగా సో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఒక సంబంధించినటువంటి ఒక ఎకనమీ పాయింట్ ట్యాబ్లో కూడా, అంటే 250 రూపీస్ కాయిన్ ఉంది కాబట్టి అట్లా నేర్చుకుంటూ దానికి సంబంధించి మినిరత్న కేటగిరీ ఒక కరెంట్ ఎకనమీ పాయింట్ ట్యాబ్లో కూడా ఒక ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు విడుదల చేశారు కూడా ఇంపార్టెంట్ అండి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి కాదు, ఎవరిక్కడ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి విడుదల చేయడం జరిగింది. మనం నిన్న కూడా చూసినాం. ఇప్పుడు ఒక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా మనకు సిటిజన్షిప్ అమెండ్మెంట్లో మనం చూసినట్లయితే పౌరత్వం వివిధ దేశాల వాళ్ళకి పర్టికులర్గా మనకి బంగ్లాదేశ్, తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి మన భారతదేశానికి 2014 డిసెంబర్ 31 కన్నా వచ్చినటువంటి ఎవరైతే సంబంధించినటువంటి పార్సీ మతస్థులు కానివ్వండి, లేకపోతే ఇంకా అంటే ఒక సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా జైన్లు కానివ్వండి, సిక్కులు కానీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇక్కడ ఏం చేయాలి, పౌరసత్వం ఇస్తున్నాం మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో భాగంగా. అలా ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో 2019లో భాగంగా మనకి వీళ్ళందరికీ కూడా పౌరసత్వం ఇస్తూ ఉన్నాం అప్లై చేసుకున్న వాళ్ళకి. అలా ఇస్తున్నప్పుడు ఎవరు ఆ పౌరసత్వాన్ని ఇవ్వడం జరిగిందంటే అజయ్ బల్లా ఎవరంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శి. హోంశాఖ పరిధిలోకి వస్తుంది కానీ హోంశాఖ కార్యదర్శి అనేటువంటి అజయ్ బల్లా ఈ సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళకి ఆ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ద్వారా వాళ్ళకి పౌరసత్వాన్ని ఒక సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇలా సో మనకి ఇక్కడ కూడా ఏంటంటే రక్షణ శాఖ మంత్రులు ఉంటారు, రక్షణ శాఖ కార్యదర్శి ఉంటారు, హోంశాఖ మంత్రి ఉంటాడు, హోంశాఖ కార్యదర్శి ఉంటాడు. సో హోంశాఖ మంత్రి అంటే మనకు అమిత్ షా ఉన్నారు, హోంశాఖ కార్యదర్శి అయితే అజయ్ బల్లా, మన రక్షణ శాఖ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ అంటే మనకి రామ్నాథ్ కోవింద్, రక్షణ శాఖ కార్యదర్శి వచ్చేసి గిరిధర్ అరమన్ అండి. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అండి. సో మనకి సౌమ్య స్వామినాథన్ ఒక ఇంపార్టెన్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఉంటున్నారు. ఈమె షీ ఈజ్ ఒక వెరీ ఫేమస్ ఒక వైద్యురాలుగా ఈమె ఒక సంబంధించినటువంటి డాక్టర్గా ఉన్నారు. 2017 నుండి 2022 మధ్యకాలంలో వీరు ప్రపంచ ఆరోగ్య సంస్థలో పనిచేశారు. సో మరి 2017 అంటే మనకి ఆమె రిటైర్ అయిన నాటికి అంటే WHO నుండి బయటకు వచ్చిన నాటికి WHOకి ఒక చీఫ్ సైంటిస్ట్గా ఒక ప్రధాన శాస్త్రవేత్తగా వీరు పనిచేయడం జరిగిందనమాట. సో ఫైనల్గా అయితే సో వీరు చేసినటువంటి కృషికి గాను కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఒక హెల్త్ సెక్టర్ ఆల్ ఓవర్ ది వరల్డ్
షీ రీసెంట్లీ రిసీవ్డ్ ఆనరరీ డాక్టరేట్ ఫ్రమ్ ది మెక్గిల్ యూనివర్సిటీ. అంటే మెక్గిల్ అనే యూనివర్సిటీ నుండి వీరికి ఆనరరీ డాక్టరేట్ రావడం జరిగింది, ఒక గౌరవ డాక్టరేట్ రావడం జరిగింది. ఇది మనకి ఎగ్జామినేషన్లో ఒక ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే ఏ సంస్థ వాళ్ళు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి కాబట్టి సో ఆ నేపథ్యం గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇటీవల కాలంలో మనకు తెలిసి ఇప్పుడు మనకి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లాస్ట్ ఇయర్ 2023లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరిగినప్పుడు అడోబ్ అనే సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న శాంతను నారాయణకి సో గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా గతంలో టాంజానియా దేశానికి చెందినటువంటి దేశాధినేత మన భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చేత గౌరవ డాక్టరేట్ పొందినటువంటి తొలి మహిళగా టాంజానియా దేశాధినేత గుర్తించబడ్డారు. వారి పేరే సులు హసన్, మేరియా సులు హసన్ అనేవారు. అలా మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఈ అబౌట్ WHO గురించి చెప్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7 WHO ఏర్పాటు చేయబడడం జరిగింది. సో జెనీవా కేంద్రంగా WHO పనిచేస్తుంది. ప్రజెంట్ అయితే WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి ఇక్కడ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్, అంటే టెడ్రస్ అదనం సో గేబ్రియోసిస్ అనేవారు WHO కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అండి. ఒక నెక్స్ట్ చూద్దామండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి కనుక ద యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇచ్చారంటే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళండి. టైమ్స్ అంటే లండన్ కేంద్రంగా పనిచేసినట్టు ఒక సంస్థ అండి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే ఒక సంస్థ అనమాట. టైమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ. దీని ది అని చెప్పేసి ఉంటాం, THE అంటే టీ అంటే టైమ్స్, H అంటే హయ్యర్, ఈ అంటే ఎడ్యుకేషన్. ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ద యంగ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ అంటే యంగ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ అంటే ఏంటంటే కొత్తగా ఏర్పాటు చేయబడి సో వారి యొక్క విశ్వవిద్యాలయాలు ఇలా ముందుకెళ్తున్నాయి. వాళ్ళ పరిశోధన కానివ్వండి, ఒక ఫ్యాకల్టీ విషయంలో కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో అలా అని చెప్పేసి సో మరి మొత్తం అంటే 673 యూనివర్సిటీలని ఆ విధంగా కొత్తగా ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వచ్చినటువంటి అంటే ఒక డికేడ్ కన్నా ముందుగా వచ్చినటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ద యంగ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ని 673 యూనివర్సిటీని తీసుకొని ఆ విధంగా ర్యాంకింగ్ ఇస్తే సో మన భారతదేశం చెందినవి చాలా నామినేట్ కావడం జరిగింది. అయితే అంటే ఇండియా నుండి ఒక 55 నామినేట్ అయినాయండి ఇండియా నుండి మనకు ఈ యొక్క సంబంధించినటువంటి విశ్వవిద్యాలయ జాబితాలో. అయితే ఇందులో టాప్లో ఏం నిలిచినాయి అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. సో టాప్లో నిలిచింది మాత్రం సింగపూర్కి చెందినటువంటి నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ. అంటే సింగపూర్కి చెందినటువంటి నాన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ NTU ఒక సింగపూర్ దేశానికి చెందినటువంటి యూనివర్సిటీ సో మనకి మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఫ్రాన్స్ దేశానికి చెందింది, ఆగ్గాగ్ దేశానికి చెందినవి కూడా టాప్ 5లో ఉన్నాయి. బట్ ఇక్కడ మన భారతదేశం చెందిన వాటిల్లో కొన్ని చూద్దామండి, కొన్ని ఇంపార్టెంట్వి. సో ఇట్లా ఒకటి ఏంటంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇది మన కేరళలో ఉంది. కేరళలోని కొట్టాయం ప్రాంతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సో 81వ ర్యాంక్ వచ్చిందండి మొత్తం 673 విశ్వవిద్యాలయ జాబితాలో. ఇది మన దేశంలో ఫస్ట్ ర్యాంక్ అనమాట. మన దేశంలో టాపు, ప్రపంచవ్యాప్తంగా అయితే 81వ ర్యాంకు. అండ్ చెన్నైలో ఉన్నటువంటి అన్నా యూనివర్సిటీ సో 96 ర్యాంక్ వచ్చింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా, 55 విశ్వవిద్యాలయాలు లేకపోతే సాంకేతిక సంస్థల మీద పోటీ పడ్డాయి. ఇందులో ఇది ఒకటి అనమాట. అండ్ కోయంబత్తూర్లో, తమిళనాడులో కోయంబత్తూర్లో ఉన్నటువంటి భారతీయార్ యూనివర్సిటీ ఒక 113వ స్థానం వచ్చింది. అండ్ IIT పాట్నా అండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జనరల్గా IIT మద్రాసు, IIT ఖరగ్పూర్, IIT బాంబే ఇవి ఒక ఇన్నోవేషన్లు ముందున్నాయి. బట్ ఇది ఏంటంటే యంగ్ యూనివర్సిటీ జాబితా, అంటే కొత్తగా వచ్చిన విశ్వవిద్యాలయాలు కాబట్టి IIT పాట్నాకి 117వ స్థానం. అండ్ ఒక IIIT హైదరాబాద్, IIIT హైదరాబాద్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ పేరుతో ఇక్కడ మనకి హైదరాబాద్లో IIT ఉంటుంది అండ్ హైదరాబాద్లో IIIT ఉంటుంది. IIT అనేది మనకి సంగారెడ్డి జిల్లా కంది కిందకి వస్తుంది. అండ్ హైదరాబాద్లో మనకి గచ్చిబౌలిలో ఉండేది ఈ IIIT క్యాంపస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది హైదరాబాద్లో ఉంది. ఇది 151వ స్థానం రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా IIITs మనకు ఉంటాయి. శ్రీకాకుళంలో, ఇడుపులపాయలో కూడా మనకి న్యూజివీడ్లో కూడా IIIT క్యాంపసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇలా సో మనకి ద యంగ్ యూనివర్సిటీస్ ఒక ర్యాంకింగ్స్ 2024 సంబంధించిన విషయం అండి. మన భారతదేశం చెందిన ఎన్ని విశ్వవిద్యాలయాల చోటు వచ్చింది, మొత్తం విశ్వవిద్యాలయాలు ఏంది, ప్రపంచంలో టాప్ ఏంది, ఏ సంస్థ విడుదల చేసింది, నివేదిక ఆధారంగా అంటే కొన్ని అంశాల ఆధారంగా అక్కడ రీసెర్చ్ చేయడం కానివ్వండి, ప్రాజెక్ట్ వర్క్ చేయడం కానివ్వండి, కొత్త ఇన్నోవేషన్ చేయడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కొన్ని పారామీటర్స్ ఆధారంగా వీటిని తయారు చేస్తారన్నమాట ఈ ర్యాంకింగ్స్ని. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి May 16, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.